యాక్ట్ న్యూస్ పెద్ద నోట్ల రద్దుతో ఇన్నాళ్లు నిలిచిన టోల్ ట్యాక్స్ వసూళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ వసూళ్లు మొదలయ్యాయి. అయితే ట్యాక్స్ పే చేసేందుకు సరైన చిల్లర లేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టోల్ గేట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నారు. దీంతో ప్రధాన టోల్ గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే టోల్ ట్యాక్స్ 200 రూపాయలు దాటితేనే పాత 500 నోట్లు తీసుకుంటామని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు మండిపడుతున్నారు. టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. నోట్ల రద్దు అయిన దగ్గర నుంచి టోల్ గేట్ల దగ్గర వసూళ్లు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుట పడుతోందని మళ్లీ ఈ రోజు నుంచి టోల్ గేట్ల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అయితే తమకు పూర్తి స్థాయిలో నగదు అందుబాటులోకి రాకముందే ట్యాక్స్ వసూలు చేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని టోల్ గేట్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. దేశంలో ఇప్పుడు చిల్లర కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా అటు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సర్వీసుల్లోనూ, అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాల్లోనూ, అదేవిధంగా ఇతర వ్యాపార మార్గాల్లోనూ ఎక్కడ కూడా చిల్లర దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యంగా కేంద్రం దాదాపుగా పాత నోట్లు రద్దు, పెద్ద నోట్ల రద్దు తర్వాత ముఖ్యంగా 500 నోట్లు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో జాతీయ రహదారుల మార్గంలో ఉన్న టోల్ గేట్ల వద్ద ఎక్కడైతే ఇదంతా కూడా టోల్ గేట్లను రద్దు చేయడం జరిగింది, తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. అయితే తిరిగి రాత్రి 12 గంటల నుంచి కూడా యథావిధిగా టోల్ గేట్లు అదే రుసుమును తీసుకునే పరిస్థితి ఇక్కడ కల్పించడం జరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ రాత్రి 12 గంటల నుంచి కూడా ఈ టోల్ ప్లాజా ప్రారంభించడం జరిగింది. ఈ టోల్ ప్లాజా యథావిధిగా దాదాపుగా 25 రోజుల తర్వాత తిరిగి రావడంతో ఒకసారిగా వాహనాల రద్దీ కూడా పెరిగిందనే చెప్పుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఏ మార్గంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళి వస్తున్నానండి. ఈ దారిలో కొద్దిగా ప్రాబ్లం అయినండి. చిల్లర లేకపోతే టోళ్ళు తీసుకుంటున్నారా? లేదండి, వాళ్ళైతే చిల్లర ఇస్తున్నారు. మినిమం 100కి అలా ఇస్తున్నారు, 500కి అయితే లేదు. ఓకే, అంటే చిల్లర ఉన్నంత వరకు మాత్రం టోల్ ప్లాజా నిర్వాహకులు, టోల్ ప్లాజా సిబ్బంది ఇస్తున్నారు. ఒకవేళ చిల్లర రాక మాత్రం ఖచ్చితంగా వాహనదారులను ఇక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి చూడొచ్చు 500 రూపాయల నోటుని ఇక్కడ తీసుకుని రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు ఇక్కడ 500 రూపాయల నోటు చెల్లడం లేదనేటువంటి నిర్దాక్షిణ్యంగా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా వాహనదారులందరూ కూడా దాదాపు చాలా మంది కూడా పాత 500 రూపాయల నోటును తీసుకొస్తుండడంతో 500 రూపాయల నోటు చెల్లదని చెప్పడంతో దాదాపుగా ఇక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఇప్పుడు 500 నోటు ఇచ్చారు, వీరు తీసుకుంటున్నారా? ఎలాంటి పరిస్థితి? 2000 రూపాయలు ఇస్తే 1500 ఉన్నాయని అంటున్నారు. వాళ్ళు 500 రూపాయలు ఇస్తామంటున్నారు అవతల టోల్లో. ఈడనేమో 500 చెల్లేమంటున్నారు. మరి 1500 మేము ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని అర్థం కావట్లేదు మాకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి, చిత్తూరు నుంచి వస్తున్నాం. సో మీరు ఇప్పుడు చిల్లర లేకపోతే తీసుకోమంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఎలా ఇంకా మీరు ఏం చేయాలని మాకు అర్థం అవుతలే. అక్కడ అరగంట సేపు ఆపిరు మమ్మల్ని, చిల్లర లేదటని చెప్పి. ఇక్కడ వీళ్ళేమో ఈ నోట్ చెల్లదంటున్నారు. మరి మేము ఏం చేయాలో అర్థమవుతలేదు. పాత 500 రూపాయల నోటును తీసుకొచ్చి ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఇస్తుండడంతో వీరు నిరాకరిస్తుండడంతో మొత్తం ఇక్కడ వీరు నిలిపివేస్తుండడంతో అటువైపు ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం జరిగింది. ఏదన్నా ఒకవేళ వాహనదారుల నుంచి నిరసన ఆందోళన లాంటి వ్యక్తం అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ సిద్ధం ఉంది. మొత్తం మీద టోల్ ప్లాజా నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభంలో టోల్ వసూలు చేస్తుండడంతో ఇక్కడ వాహనదారులు ఎక్కట్లు తప్పట్లేదని చెప్పి మనం చిల్లర కోసం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కెమెరాన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు. డబ్బులు ఇంకా చేతికి అందక ముందే టోల్ ట్యాక్స్ వసూలు చేయడంపై పశ్చిమ గోదావరి జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నోట్లు, చిల్లర లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏలూరులోని పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. పెద్ద నోట్లు రద్దయినప్పటి దగ్గర నుంచి కూడా టోల్ గేట్ల వద్ద చాలా రద్దీ ఎక్కువవుతూ వచ్చింది. దీన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి వరకు కూడా టోల్ గేట్ దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని ఆంక్షలు విధించింది. అయితే ఆ తెల్లవారుజాము నుంచి టోల్ గేట్ల వద్ద మళ్ళీ ఈ చిల్లర కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం ఏలూరు సమీపంలో ఉండేటటువంటి కలపరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఇక్కడ ఈ నోట్ల రద్దు తర్వాత మళ్ళీ 20 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వాహనాలన్నిటి దగ్గర నుంచి కూడా ఈ టోల్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు. దీంతో ఆ టోల్ గేట్ల వద్ద
పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడం, అలాగే ప్రతి ఒక్క వాహనాన్ని దగ్గర నుంచి కూడా టోల్ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు. దీంతో మళ్ళీ చిల్లర కష్టాలు ఇక్కడ వాహనదారులకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ టోల్ గేటు నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాక ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి పెద్దగా ఎదురు కాలేదు. కానీ ఈ వాహనాల నుంచి చిల్లర వసూలు చేసేందుకు ప్రత్యేకంగా చిల్లర ఈ టోల్ గేట్ల వద్ద ఏర్పాటు చేసుకోవడం, అలాగే పెద్ద నోట్లకి చిల్లర లేనటువంటి వాళ్ళకి స్వైప్ మిషన్లు కూడా లోపల ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రతి టోల్ గేట్ వద్ద రోజుకి లక్షల రూపాయల చిల్లర అనేది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మళ్ళీ అటువంటి పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది ముందుగానే చిల్లర ఏర్పాటు చేసుకోవడం, అలాగే ప్రత్యేకంగా స్వైప్ మిషన్లు అనేవి ఏర్పాటు చేయడంతో ఇబ్బందులన్నీ కూడా తప్పాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద నోట్లు ఇప్పటికీ కూడా 2000 నోట్లు, 1000 రూపాయల నోట్లు వీళ్ళు ఇస్తున్నారు. కానీ ఇక్కడ టోల్ సిబ్బంది మాత్రం ప్రస్తుతానికి 1000 నోట్లు తీసుకోవట్లేదు. కానీ 500 రూపాయలు ఇస్తే మాత్రం చిల్లరి మేము ఇచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా చేసామని చెప్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు టోల్ గేట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, టోల్ గేట్లు మళ్ళీ ఫీజు వసూలు చేస్తున్నారు, వాహనదారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అందరూ బాగానే కడుతున్నారండి, ఎవరి ప్రాబ్లం లేదు. 500 అయితే ఇస్తున్నారు, పాతి తీసుకున్నాం, చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ చిల్లర ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? దానికోసం మీరు ఏ ఏర్పాట్లు చేశారు? చిల్లర చేంజ్ అని తెచ్చి పెట్టుకున్నాం, 20 లక్షల దాకా మా చేంజ్ ఉంది మా దగ్గర, అంత చిల్లర ఎన్ని తెచ్చుకున్నాం. 2000 నోట్లు మళ్ళీ మార్చడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? మీరు ఏ నోట్లు తీసుకుంటున్నారు? చల్లని నోట్లు తీసుకునే పరిస్థితి ఉందా? 500 నోట్లే తీసుకుంటున్నాం అండి, 1000 నోట్లు తీసుకోవట్లేదు, 500 నోట్లు తీసుకుంటాం పాత. ఇది టోల్ గేట్ల దగ్గర సిబ్బంది చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే 500 నోట్లు ఇప్పటికి రద్దయినప్పటికీ కూడా తమకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా 500 నోట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితులు కొత్త నోట్లు అయినప్పటికీ కూడా, పాత నోట్లు అయినప్పటికీ కూడా ఒక్క 1000 రూపాయల నోటు తప్ప మిగిలిన అన్ని నోట్లు యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. వాహనదారులు చిల్లర లేకపోయినా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడం, అలాగే వారికి తగినంత చిల్లర ఏర్పాటు చేయడం వంటి చేస్తున్నారు. దీంతో సుమారుగా ఒక టోల్ గేట్ల వద్ద నుంచి సుమారు లక్షల రూపాయల చిల్లర ఇవ్వాల్సి వస్తున్నది. అయితే ఈ ట్రాఫిక్, ఈ చిల్లర కోసం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా చూడడం పైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్లు పెట్టారు. ఈ జిల్లాలో ఇదే రకంగా మరొక టోల్ గేట్ ఉంది. అది మన ఉంగుటూరు నాచుకుంట దగ్గర కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఈ టోల్ గేట్ కష్టాల దగ్గర చిల్లర కష్టాలు అనేవి తీర్చేందుకు ఇప్పటికే ప్రజలు ఇక్కడ టోల్ గేట్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ రింగ ప్రసారం అవుతుంది.